వన్ పీస్ చాప్టర్ 1148 అయితే వచ్చేసింది. మనం ప్రతి వీక్ వన్ పీస్ యొక్క చాప్టర్స్‌ని కవర్ చేస్తాం. కానీ ఈ వీక్ కొంచెం లేట్ అయిపోయింది గైస్. ఐయామ్ రియల్లీ సారీ ఫర్ థట్. కానీ ఈ చాప్టర్‌లో మాట్లాడుకోవాల్సింది చాలా అయితే చాలా ఉంది. సో ఇంకేం లేచకుండా లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. వన్ పీస్ చాప్టర్ 1184 యొక్క పేరు వచ్చేసి ఆల్ బికమ్ జస్ట్ బోన్స్ ఇన్ డెత్. ఈ చాప్టర్ స్టార్ట్ అయ్యింది మన ప్రిన్సెస్ షూరి నుంచి. ప్రస్తుతం తను చాలా పెద్దగా అయిపోయిందన్నమాట. తను చాలా స్ట్రాంగ్‌గా కూడా మారిపోయింది. తన యొక్క అందాన్ని చూసి పక్కన ఉన్న చాలా కింగ్డమ్స్ నుంచి చాలా మంది ప్రిన్స్ ఇక్కడికి వస్తారు. కానీ మన షూరి వాళ్ళందరినీ కొట్టి తరివేసిద్దన్నమాట. ఎవరికైతే పాట పాడడం రాదో, ఎవరైతే స్ట్రాంగ్ కాదో వాళ్ళు నా ముందు అసలు నుంచోమాకండి అని చెప్పి ఆ ప్రిన్స్లందరినీ పంపించేసిద్ది కొట్టి. ప్రస్తుతం మన షూరి యొక్క ఏజ్ 14 అన్నమాట. తను ఇప్పుడు కూడా గార్డెన్ లో మన బ్రూక్ యొక్క చేయి పట్టుకొని నడుస్తూ ఉండిద్ది. అండ్ మన బ్రూక్ కూడా చెప్తాడు, ప్రిన్సెస్ మీరు చాలా స్ట్రాంగ్ గా మారిపోయారు. మీరు ఒక్కళ్ళే అంతమంది ప్రిన్స్ ని అలా కొట్టి తరివేశారు. మీరు చాలా స్ట్రాంగ్ గా మారారు అని చెప్పి తను అంటాడు. ఈ మాటలు వినిన తర్వాత మన ప్రిన్సెస్ షూరి చెప్పిద్ది, హే బ్రూక్ నీకు కూడా స్ట్రాంగ్ అమ్మాయిలంటే ఇష్టం కదా, ఇప్పుడు నేను కూడా చాలా స్ట్రాంగ్ గా మారిపోయా చూసుకో మరి అని చెప్పి తను అంటూ ఉండిద్ది. సింపుల్ గా చెప్పాలంటే నన్ను పెళ్లి చేసుకో అని చెప్పి తను హింట్లు ఇస్తుంది. ఇది అర్థం కాక మన బ్రూక్ చెప్తాడు, అవును అవును నువ్వు చాలా స్ట్రాంగ్ గా మారిపోయావు, అలాగే చాలా ప్రిటీగా మారిపోయావు అని చెప్పి తను అంటాడు. ఇంకా షూరి చెప్పిద్ది, ఇంకంతే కాదు బ్రూక్ నా దగ్గర ఉన్న ఈ రెండు కూడా ఫ్యూచర్ లో చాలా పెరుగుతాయని చెప్పి తను అనేది. బ్రో ఈ మాట వినిన తర్వాత మన బ్రూక్ తిడతాడనమాట, నువ్వు ఇంకా చిన్న పిల్లవే ఇలాంటి మాటలు మాట్లాడు మాక అని చెప్పి తను అంటాడు. ఇది విని మన షూరి బి లైక్, ఏంటి ఇప్పుడు బ్రూక్ నువ్వు కూడా మా నాన్నలాగా నీతులు చెప్తున్నావు అని చెప్పి తను అంటూ ఉండిద్ది. కానీ అప్పుడే కొంతమంది బ్యూటిఫుల్ అమ్మాయిలు ముందు నుంచి అలా వెళ్తూ ఉంటారు. అండ్ మన బ్రూక్ వాళ్ళని చూసిన వెంటనే వాళ్ళ దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళిపోయి, హే బ్యూటిఫుల్ లేడీస్ కెన్ ఐ సీ యువర్ ప్యాంటీస్ అని చెప్పి అడుగుతాడు. బ్రో ఇది విని మన ప్రిన్సెస్ షూరి ఎంకా నుంచి తిట్టి పడేసిద్ది అనమాట. ఇప్పుడే కదరా నాకు నీతులు చెప్పావు, ఇప్పుడు నువ్వు వెళ్ళి వాళ్ళకి ప్యాంటీస్ అడుగుతున్నావు ఏంటి బ్రూక్ అని చెప్పి బ్రూక్ ని కొట్టేసిద్ది. కానీ గైస్ మనం కాసేపు ఈ చాప్టర్ ని కొంచెం పక్కన పెట్టి మన బ్రూక్ గురించి మాట్లాడుకుంటే, ప్రస్తుతం మన బ్రూక్ యొక్క ఏజ్ 27 అన్నమాట. అండ్ మనోడు చూడ్డానికి బ్లాక్ బెర్డ్ ఇంకా జెబెక్ లాగా కొంచెం కనిపిస్తున్నాడు. నా దగ్గర అయితే ఒక థియరీ ఉంది, అది మనం ఈ వీడియో లాస్ట్ లో మాట్లాడుకుందాం. సో బ్యాక్ టు అవర్ చాప్టర్. ప్రస్తుతం మన బ్రూక్ ఇంకా ప్రిన్సెస్ షూరి గార్డెన్ లో కూర్చొని పాటలు పాడుకుంటూ ఉంటారు. ఇక్కడ మన బ్రూక్ యొక్క సాంగ్ పాడుతూ ఉంటాడు, ఒక కింగ్ అయినా ఒక స్లేవ్ అయినా చనిపోయిన తర్వాత మిగిలేది బోన్సే అని చెప్పి తను ఇక్కడ ఒక పాట రాశాడు, దాన్నే పాడుతూ ఉంటాడు. ఈ పాట విని మన ప్రిన్సెస్ షూరి అడిగిద్ది, బ్రూక్ నువ్వు ఎందుకు మా నాన్నని ఇంకా మా అమ్మని అంతలా అడ్మైర్ చేస్తావు అని చెప్పి తను అడిగిద్ది. ఈ మాట విని మన బ్రూక్ చెప్తాడు, వాళ్ళిద్దరూ కూడా నా సేవియర్స్, వాళ్ళు లేకపోతే నేను ఇక్కడ వరకు వచ్చేవాడిని కాదు, నా ప్రాణాలని వాళ్ళే కాపాడారు అని చెప్పి తను అంటాడు. ఇంకిక్కడే సీన్ షిఫ్ట్ చేసి మనకు ఒక ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. ఇక్కడ మనం 11 ఇయర్స్ బ్రూక్ ని చూసుకోవచ్చు. ఇక్కడ బ్రూక్ లిటరల్లీ బ్లాక్ బియర్డ్ లాగానే ఉన్నాడు. బ్లాక్ బియర్డ్ చిన్నప్పుడు సేమ్ ఇలాగే ఉండేవాడు. ప్రస్తుతం మన బ్రూక్ ఇక్కడ నుంచొని వాళ్ళందరూ మ్యూజిక్ నేర్చుకుంటుంటే చూస్తూ ఉంటాడు. కానీ ఒక వ్యక్తి వచ్చి మన బ్రూక్ ని అక్కడ నుంచి తరివేస్తాడు. ఎందుకంటే మన బ్రూక్ చాలా పూర్ అన్నమాట, తనకి ఫ్యామిలీ లేదు, తను ఎక్కడి నుంచి వచ్చాడు, అసలు తను ఎక్కడ పుట్టాడో కూడా ఎవరికి తెలియదు. తను చిన్నప్పటి నుంచి డంప్ యార్డ్ లో పెరిగాడు. తన చుట్టూన్న ప్రజలు ఏమన్నా సరే మన బ్రూక్ మాత్రం ఏం పట్టించుకోకుండా చిన్నప్పటి నుంచే పాటలు పాడడం స్టార్ట్ చేసిండు. ఈ ప్యానెల్ లో మీరు చూసుకుంటే మామ్, డాడ్ అలాగే లిటిల్ బ్రదర్ అని చెప్పి మెన్షన్ చేశాడు. ఇప్పుడు వాళ్ళందరూ బ్రతుకున్నారా, చనిపోయారా, లేకపోతే మన బ్రూక్ వాళ్ళ నుంచి లైక్ సెపరేట్ అయిపోయాడా, ఇది మనకి తెలీదు. స్పెషల్లీ మన బ్రూక్ ఇక్కడ లిటిల్ బ్రదర్ అని కూడా మెన్షన్ చేశాడు. కాబట్టి నాకేమనిపిస్తుంది తెలుసా, మన బ్రూక్ యొక్క లిటిల్ బ్రదరే జెబెక్ అని నాకైతే అనిపిస్తుంది. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. బట్ మన బ్రూక్ ఇక్కడ కింగ్ మీద ఒక పాట పాడుతూ ఉంటాడు. ఈ కింగ్ గాడికి ఏం తెలీదు, వీడి వల్లే ఈ కంట్రీ మొత్తం నాశనం అయిపోతుంది అని చెప్పి ఒక పాట రాసి పాడుకుంటూ ఉంటాడు. ఇది చూసి ఒక పిల్లోడు వచ్చి మన బ్రూక్ ని అడుగుతాడు, ఏంట్రా బాబు ఈ సాంగ్ నువ్వే రాసావా, చాలా చెత్తగా ఉంది, ఇంతకి నీ చేతిలో ఉన్నది ఏంటిది, అది నువ్వే తయారు చేసావా అని చెప్పి తను అడుగుతాడు. ఇక్కడ మన బ్రూక్ కూడా చెప్తాడు, ఇది నేను చెత్త నుంచి క్రియేట్ చేశానని చెప్పి తను లైక్ పాట పాడుకుంటూనే ఉంటాడు. బట్ మన బ్రూక్ కి పాటల మీద ఉన్న ఆ పిచ్చి అలాగే తన యొక్క క్రియేటివిటీ చూసి ఈ పిల్లోడు బాగా ఇంప్రెస్ అవుతాడనమాట. అలా వీళ్ళిద్దరు మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తారు. ఇక్కడ మన బ్రూక్ ఆ పిల్లోడిని ఓల్డ్ మ్యాన్ అని పిలుస్తాడు. ఆల్దో ఆ పిల్లోడి యొక్క ఏజ్ 21, బట్ స్టిల్ అది తెలిసిన తర్వాత కూడా మన బ్రూక్ కావాలని చెప్పి ఆ పిల్లోడిని ఓల్డ్ మ్యాన్ అని పిలుస్తాడు. ఇక్కడ నుంచి వీళ్ళ యొక్క ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయ్యింది అనమాట. ఇంకా వీళ్ళిద్దరు రోజు కలవడం, పాటలు పాడుకోవడం ఇలా చేస్తూ ఉంటారు. అండ్ మన బ్రూక్ కూడా ఈ ఓల్డ్ మ్యాన్ పక్కన పెట్టి బ్రో అని పిలవడం స్టార్ట్ చేస్తాడు. మీరు ఈ పనిలో చూసుకోవచ్చు, మన బ్రూక్ తన చేతులతో స్వయంగా ఆ ఫుడ్ ని వండి బ్రోకి తినిపిస్తాడు అనమాట. ఏ బ్రో నీ కోసం నేను ఒకటి వండా, ఇది
ఇది తిను అని చెప్పి ఆ ఫుడ్ తనకిస్తాడు. ఆ ఫుడ్ చూసి ఆ బ్రో కూడా షాక్ అయిపోతాడు. ఎందుకంటే ఆ ఫుడ్ లో కప్ప, చేప ఏది పడితే అన్ని ఉన్నాయి బ్రో. మనోడు దొరికినాయి కదా అని చెప్పి అన్ని కలిపేసి వండేశాడు. అండ్ మన బ్రూక్ ఇక్కడ చాలా కాన్ఫిడెన్స్ గా చెప్తాడు, ఏ బ్రో నేను వండింది ఈసారి చాలా స్పెషల్ గా ఉండబోతుంది. ఎందుకంటే నేను ఇక్కడ ఒక మిస్టీరియస్ ఇంగ్రీడియంట్ కర్రీ పౌడర్ ని ఉపయోగించాను అని చెప్పి తను అంటాడు. ఇది విని ఆ బ్రో కూడా షాక్ అయిపోతాడు. ఎందుకంటే కర్రీ పౌడర్ కొనడానికి డబ్బులు కావాలన్నమాట. మన బ్రూక్ ఇప్పుడు ప్రస్తుతం చాలా పూర్ కదా, తన దగ్గర డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని చెప్పి తను అడుగుతాడు. అండ్ మన బ్రూక్ చెప్తాడు తను ఇది దొంగిలించాడు అనమాట. అంటే ఇక్కడ నుంచి మెరీన్ షిప్లు పాస్ అవుతూ ఉంటాయి, ఆ షిప్ లోపలికి వెళ్ళి ఒక చిన్న డబ్బాని తను దొంగిలించాడు. ఈ విషయం తెలిసి ఆ బ్రో కూడా షాక్ అయిపోతాడు. ఇంతకీ ఆ బ్రో ఇంకెవరో కాదు, మన కింగ్ రోయిన్ అన్నమాట. ప్రస్తుతం తనే ఈ కింగ్డమ్ కి ప్రిన్స్. ఇప్పుడు మీ అందరికి తెలిసిందే ప్రిన్స్ అంటే అసలు ఎలా ఉంటాడు, తనకేం కావాలంటే తను తింటాడు. కానీ ఇలాంటి ఫుడ్ తన జీవితంలో తను ఎప్పుడు తినలేదన్నమాట. సో సరే ట్రై చేద్దామని చెప్పి తను ఇప్పుడు ఈ ఫుడ్ ని ట్రై చేస్తాడు. మీరు ఈ పనిలో చూసుకోవచ్చు, మనోడు తిని తినలేక తింటున్నాడు. కానీ మనోడికి వాళ్ళ ఒక విషయం అర్థమయ్యేది, మన బ్రూక్ అలాగే మన ప్రిన్స్ రోయిన్ ఇద్దరు ఒక కంట్రీలోనే ఉంటారు, ఒకే నీళ్లు తాగుతారు, ఒకే గాలిని తీసుకుంటారు. బట్ స్టిల్ అయినా సరే వీళ్ళిద్దరి జీవితాలు చాలా డిఫరెన్స్ గా ఉన్నాయి. ఒకే చోట ఉండి ఒకే ఫుడ్ తినలేకపోతున్నారే అందరూ అని చెప్పి ఇక్కడ మన ప్రిన్స్ రోయిన్ చాలా బాధపడుతూ ఆ ఫుడ్ ని తింటూ ఉంటాడు. ఇది చూసి మన బ్రూక్ బి లైక్, ఏంది బ్రో అలా ఏడుస్తున్నావు, ఇది నువ్వు ఎప్పుడు తినలేదా నీ జీవితంలో, నాకు తెలుసు నా యొక్క చేతి వంట మామూలుగా ఉండదు, నీకు ఇంకోసారి తినడానికి దొరకదేమో, ఇప్పుడే తినే అని చెప్పి మన బ్రూక్ ఇంకా పూస్తూనే ఉంటాడు తిను తిను అని. ఇంకిద్దరు ఇలాగే కలిసి చాలా టైం స్పెండ్ చేస్తారు, కలిసి సాకే తాగుతారు, కలిసి ఫిషింగ్ చేస్తారు, కలిసి పాటలు పాడుకుంటారు, అన్ని కలిసే చేస్తారు. కానీ అప్పుడే ఒక పెద్ద మెరీన్ షిప్ ఎంట్రీ ఇచ్చిద్ది. వీళ్ళు ప్రస్తుతం మూరాన్ పైరట్స్ ని పట్టుకోవడానికి వచ్చారనమాట. ఈ మూరాన్ పైరట్స్ ఈ కింగ్డమ్ లో డ్రగ్స్ సెల్ చేస్తున్నారని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో మన మెరీన్స్ కూడా అసలు ఏందో పౌడర్ అంట పద అని చెప్పి వాళ్ళ ఐలాండ్ లో దిగుతారు. అండ్ మెరీన్ షిప్ ని చూసిన వెంటనే మన బ్రూక్ అక్కడికి వెళ్ళిపోతాడు అనమాట తన యొక్క కిచెన్ పౌడర్ తీసుకోవడానికి. బట్ మన మెరీన్స్ ఇక్కడ మన బ్రూక్ ని పట్టేసుకుంటారు. వాళ్ళు అడుగుతారు, ఏంట్రా బుడ్డోడా ఇక్కడికి ఎందుకు వచ్చావరా అని చెప్పి వాళ్ళు అడుగుతారు. ఇక్కడ మన బ్రూక్ ఏం చెప్తా తెలుసా, నేను పౌడర్ కోసం వచ్చాను అని చెప్పి తను అంటాడు. ఇది విని ఇక్కడ మెరీన్ షాక్ అయిపోతారనమాట. అంటే పిల్లోడికి ఆ డ్రగ్స్ గ్యాంగ్ ఏదో సంబంధం ఉంది, వీడే అనుకుంటా స్మగ్లింగ్ చేస్తుంది, సో వీడే మెయిన్ ముద్దే అని చెప్పి వీళ్ళందరూ కలిసి బ్రూక్ ని బాధేస్తారు. ఇక్కడ మన బ్రూక్ చెప్తాడు కూడా, ఆఫీసర్ నేను ఇక్కడికి కర్రీ పౌడర్ కోసం వచ్చాను, మీరు ఏ పౌడర్ గురించి మాట్లాడుతున్నారో నాకు తెలీదు అని చెప్పి తను అంటాడు. అయినా సరే మన మెరీన్స్ మన బ్రూక్ చెప్తుంది ఏది పట్టించుకోరు. ఇక్కడ మన బ్రూక్ కి కూడా అర్థమైపోయింది, ఇప్పుడు తన ఫేస్ వీళ్ళందరూ చూస్తారు కాబట్టి తను ఇక్కడ నుంచి పారిపోయిన తర్వాత తన్ని పట్టుకుని వీళ్ళందరూ చంపేస్తారు అని చెప్పి ఇక్కడ మన బ్రూక్ కి అర్థమైపోయింది. ఒకవేళ ఇదే నా ఆఖరి క్షణం అయితే నేను పాట పాడుతూనే చనిపోతానని చెప్పి ఇక్కడ మన బ్రూక్ పాట పాడుతూ ఉంటాడు. ఇక్కడ నువ్వు పాట పాడుతున్నావేంట్రా అని చెప్పి మెరీన్స్ అన్ని ఇంకా కొడతారు. ఇంకప్పుడే మన కింగ్ మెరూన్ ఎంట్రీ ఇస్తాడు, తన వెనకాల రాయల్ గార్డ్స్ కూడా వచ్చేస్తారు. వాళ్ళని చూసి ఇక్కడ మెరీన్స్ అందరిది చిరిగిపోయేది. ఇంకా మన ప్రిన్స్ మెరూన్ చెప్తాడు, నేను ఎప్పుడు అనుకోలేదు మెరీన్స్ కూడా ఆ గ్యాంగ్ మెంబర్స్ లా మారిపోతారని చెప్పి, మీరు కూడా ఆ పౌడర్ ని తీసుకోవడానికే కదా ఇక్కడికి వచ్చింది యు బాస్టర్స్ అని చెప్పి వాళ్ళందరినీ చితిక బాధేస్తాడు. ఇక్కడ మీరు రాయల్ ఎస్కార్ట్ యొక్క కెప్టెన్ క్యాండల్ ని కూడా చూసుకోవచ్చు, తను ఫ్యూచర్ లో క్వీన్ గా మారబోతుంది. కానీ వీళ్ళ ఫైటింగ్ స్టైల్ చూసిన తర్వాత మన బ్రూక్ చాలా ఇన్స్పైర్ అవుతాడు అనమాట. అయితే నేను కూడా ఒక షార్ట్ మ్యాన్ లా మారుతా వీళ్ళలాగే అని చెప్పి తను చాలా ఇన్స్పైర్ గా ఫీల్ అవుతాడు. స్పెషల్లీ మన బ్రూక్ కి ఇప్పుడే అనమాట తెలిసిద్ది, తను ఎప్పటి నుంచో ఓల్డ్ మ్యాన్ బ్రో అని పిలుస్తున్న వ్యక్తి ఇంకెవరో కాదు, ఈ కింగ్డమ్ యొక్క ప్రిన్స్ అని చెప్పి తనకి తెలిసిద్ది. మనోడు షాక్ అయిపోతాడు. కానీ ఇక్కడే సీన్ షిఫ్ట్ చేసి ఎస్పేరియా కింగ్డమ్ యొక్క ప్యాలెస్ లోపలికి తీసుకుని వెళ్తారు. ప్రస్తుతం మన బ్రూక్ కళ్ళు తిరిగి పడిపోతే తన్ని ప్యాలెస్ లోపలికి తీసుకుని వచ్చారు. అండ్ ప్రస్తుతం మనోడు కళ్ళు తెరుస్తాడు. ఇది చూసి మన కింగ్ రోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అనమాట. తన ఫ్రెండ్ కళ్ళు తెరిచాడు అని చెప్పి తను చాలా ఆనందంగా ఫీల్ అవుతాడు. ఇంకా పక్క నుంచి మన క్యాండిల్ చెప్పిద్ది, అయితే ప్రిన్స్ మీరు మధ్య మధ్యలో క్యాసిల్ నుంచి పారిపోయే వాళ్ళు, నేను ఎక్కడికి వెళ్తున్నారు అని అనుకున్నా, అయితే మీరు పిల్లని కలవడానికి కదా వెళ్తుంది అని చెప్పి తను అడిగిద్ది. అండ్ మన ప్రిన్స్ రోయిన్ కూడా బ్రూక్ కి చెప్తాడు అనమాట, ఐఎమ్ సో సారీ బ్రూక్, నేను ఒక ప్రిన్స్ అని నీకు చెప్పకుండా దాచాను, కానీ నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ వి, నువ్వు ఒప్పుకుంటే నువ్వు ఇక్కడే చదువుకొని ఇక్కడే మంచి ట్రైనింగ్ తీసుకోవచ్చు, ఏమంటావు బ్రూక్ అని చెప్పి తను అడుగుతాడు. ఇక్కడ మన క్యాండిల్ కూడా చెప్పిద్ది, అయితే ప్రిన్స్ మీరు ఒక క్యూట్ ఫ్రెండ్ ని సంపాదించుకున్నారా అని చెప్పి తను అనేది బ్రో. అండ్ మన బ్రూక్ ఇక్కడే ఫ్లాట్ అయిపోతాడు. ఇంకింతటితో ఈ చాప్టర్ అయితే అయిపోయింది. కానీ నేను మీ అందరికి చెప్పాను కదా మన బ్రూక్ లింక్ అయితే మన జెబెక్ తో లింక్ అయి ఉంటాడని. సో దీని మీద మీ ఒపీనియన్ కామెంట్స్ లో చెప్పడం మర్చిపోకండి గైస్. ఇంకోటి ఇంతవరకు ఏమైనా కదా నెక్స్ట్ వీడియోలో అండ్ బాయ్ బాయ్.